కన్నడ సోయగాలు టాలీవుడ్లో జెండా పాతడం కొత్తేమీ కాదు. గతంలో సౌందర్య నుంచి నేటి రష్మిక మందన్న వరకు ఎందరో కన్నడ భామలు తెలుగు తెరపై స్టార్లుగా వెలిగిపోయారు. టాలీవుడ్ ఇచ్చే ఆదరణ, ఇక్కడ దక్కే రెమ్యునరేషన్ వారిని ఇటువైపు ఆకర్షిస్తున్నాయి. తాజాగా మరో కన్నడ సుందరి రుక్మిణి వసంత్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మందన్న విషయానికొస్తే ఆమె ఇక్కడ స్టార్ గా ఎదగడమే కాకుండా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. అయితే తన మాతృభాష కంటే తెలుగు చిత్రాలకే ఆమె పెద్దపీట వేస్తోందనే నెపం కన్నడ అభిమానుల్లో ఉంది. ఇదే కారణంతో సోషల్ మీడియాలో ఆమెపై తరచూ విమర్శలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ ప్రతికూలతలను దాటుకుంటూ రష్మిక తన కెరియర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ ప్రయాణం కూడా రష్మిక బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో యువత మనసు దోచుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది. ఈ భారీ ఆఫర్ తో ఆమె పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతోంది. ఓవైపు తెలుగులో ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు కాంతారా చాప్టర్ 1తో కన్నడలోనూ స్టార్ హోదాను దక్కించుకుంది. మాతృభాషలో స్టార్ హోదాను కాపాడుకుంటూనే టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఆమె పావులు కదుపుతోంది. ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే రుక్మిణికి ఇక్కడ తిరుగుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ ఇప్పుడు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్ను శాసిస్తోంది. ఇక్కడ నిలదొక్కుంటే బాలీవుడ్ అవకాశాలు కూడా వాటంతట అవే తలుపు తడతాయి. ఈ క్రమంలో రుక్మిణి కూడా తెలుగు సినిమాల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు కన్నడ ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి స్టార్గా ఎదిగే క్రమంలో ఇతర భాషల్లో అవకాశాలు రావడం సహజం. రుక్మిణి కన్నడ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ ఆమె కేవలం టాలీవుడ్ పైనే దృష్టి పెడితే మాత్రం రష్మిక ఎదుర్కొన్న విమర్శలే రుక్మిణికి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భాష ఏదైనా ప్రతిభ ఉన్న నటీనటులను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది వాస్తవం అంటున్నారు.